హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్రా ఉమెన్స్. సో, ఇవాళ కొన్ని మీకు మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఇది శారీ వచ్చేసి సింపుల్ పట్టు శారీ అండి. మొత్తం శారీ మొత్తం సిల్వర్ కలర్ అయితే డిజైన్ ఇచ్చాడు. సో, ఇందులో అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా జకార్డ్ బ్లౌజ్ ఇచ్చాడండి. సో, మొత్తం టోటలీ మిక్స్ అయిపోయింది బ్లౌజ్ వచ్చేసి. సో, నేను దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేశాను. ఇదిగోండి, దీనికి నేను ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని సిల్వర్‌తో వర్క్ చేశాను బ్లౌజ్ మొత్తం. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చామండి. హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చి ఇక్కడ సెంటర్‌లో అయితే డిజైన్ ఇచ్చాను. డిజైన్ ఇచ్చి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇచ్చామండి ఇలాగా. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చామండి. అందుకని బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చాము. ఇదిగోండి హ్యాండ్ బ్యాక్ పార్ట్. మొత్తం సిల్వర్ కలర్ జర్దోసి సెల్ఫ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసామండి ఇందులోని. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 పాయింట్ నెక్ అయితే తీసుకున్నాము. ఇది సో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి. బ్లూ కలర్ శారీకి బ్లౌజ్ అయితే బ్లూ కలర్ ఇచ్చేస్తారండి. సో, నేనైతే ఇలా గోల్డ్ అయితే యూజ్ చేశాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఇలా అయితే స్క్వేర్‌లో యూజ్ చేశామండి. నెట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ శారీ అండి. సో, ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. సో, ఆరెంజ్ కలర్ శారీకి సెల్ఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడండి ఇలాగా. టోటలీ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాడు. నేను వచ్చేసి దీనికి హాఫ్ వైట్ అయితే తీసుకున్నాను. సో, హాఫ్ వైట్ కూడా కాదు, కొంచెం సిల్వర్ మిక్సింగ్ వచ్చిందండి బ్లౌజ్ పీస్‌లో. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ చూడండి ఒకసారి. సో, శారీలో ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చాడో సో నేను బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్‌లో వర్క్ చేసుకున్నానండి. కర్దానా బీడ్స్ ఇచ్చామండి. అది మోస్ట్‌లీ సిల్వర్ కలర్ బీడ్స్ అండి ఇవి. పెటల్‌లో కూడా మీకు కర్దానా బీడ్స్ అండ్ నాట్స్ అయితే యూజ్ చేసాము. సో, బ్యాక్ పార్ట్ చూడండి ఒకసారి. బ్యాక్ పార్ట్ చాలా బాగుంది. వన్ సైడ్ అయితే డిజైన్ వచ్చిందండి ఇలాగా. టోటల్ వన్ సైడ్ అయితే ఇచ్చాను. వన్ సైడ్ ఇచ్చి నెక్ లైన్ ఇచ్చానండి సింపుల్‌గా. సో, చాలా చిన్న చిన్నగా నాట్ అయితే యూజ్ చేసాము. నెక్ డిజైనింగ్‌లో చాలా డీటెయిలింగ్ చూడండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వన్ సైడ్ చేసామండి. డిజైన్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ పట్టు శారీ అండి ఇది. సో, దీంట్లో కూడా బ్లౌజ్ జకార్డ్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ కూడా నేను యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి నేను ప్లెయిన్ అయితే తెప్పించుకున్నానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో, ఈ డిజైన్ అయితే ఇట్లా అంటే షోల్డర్ పార్ట్ నుంచి హ్యాండ్ డౌన్‌లోకి అయితే చేసామండి. హ్యాండ్ కొంచెం హైలైట్ చేసాము. దీని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కర్వ్ అయితే యూజ్ చేసామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా యూజ్ చేసామండి. మొత్తం టోటల్ జర్దోసి వర్క్ అండి ఇది. అక్కడక్కడ సెల్ఫ్ థ్రెడ్ అయితే యూజ్ చేసాము. బ్లౌజెస్ వచ్చి పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసామండి ఇందులో.
నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ శారీ అండి. ఇది టిష్యూ శారీకి వచ్చేసి వర్క్ అయితే చూడండి. సో ఇది శారీతో అయితే వచ్చిందండి వర్క్. సో దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే, సో ఈ థీమ్లో ఏ డిజైన్ అయితే ఇచ్చాడో సో నేను బ్లౌజ్లో అదే డిజైన్ తీసుకున్నాను. సో బ్లౌజ్ మొత్తం అయితే ప్లెయిన్ ఇచ్చాడండి. సో ఇది శారీ థీమ్ని బట్టి డ్రా చేసుకుని మిషన్ వర్క్ అయితే చేసామండి. ఇదిగోండి, ఇది మిషన్ వర్క్. 2 బర్డ్స్ అయితే ఇచ్చామండి. కొంచెం పైనుంచి కింద వరకు ఇలా స్ట్రైట్ లైన్లో ఇచ్చాను వర్క్ వచ్చేసి. సో స్లీవ్కి వచ్చేసి బూటీస్ ఇచ్చామండి. హ్యాండ్ అయితే ఇట్లా ఇచ్చాము. సో శారీలో ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ మాత్రం హ్యాండ్లో అయితే ఇచ్చామండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా కర్వ్స్ అయితే ఇచ్చి సో ఒక సైడ్ మొత్తం వర్క్ ఇచ్చానండి ఇలాగా. సో బ్లౌజ్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మిషన్ వర్కేనండి. సో ఈ మొత్తం టోటలీ ఒకే కస్టమర్ శారీ బ్లౌజెస్ ఇవి. కొన్ని మగ్గం వర్క్స్, కొన్ని మిషన్ వర్క్స్ అయితే అడిగారు. సో నేను అట్లా డిజైన్ చేశాను. ఇదైతే శారీ లేదండి. సో ఇది డిజైన్ మొత్తం శారీ థీమ్ నుంచి అయితే తీసుకున్నాము. ఇలా కీ హోల్కి వచ్చిందండి డిజైన్ వచ్చేసి. స్లీవ్కి వచ్చేసి ఇట్లా వచ్చిందండి. 2 పెటల్స్ కింద వేసాము స్లీవ్స్కి వచ్చేసి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ డిజైన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి ఇది. సో శారీకి 2 బోర్డర్స్ ఇచ్చాడు. 2 బోర్డర్స్లో ఒక బోర్డర్ వచ్చి నేను స్లీవ్కి కొంచెం ఇట్లా యూస్ చేశాను. రిమైనింగ్ బోర్డర్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా స్కాలప్లో అయితే యూస్ చేసాము. ఇది డిజైనర్ బ్లౌజ్. సో స్లీవ్ వచ్చేసి ఇట్లా యూస్ చేశాను. స్మాల్ నెట్ సెల్ఫ్ నెట్ అయితే ఇచ్చామండి. హ్యాండ్ వచ్చేసి ఈ షేప్ అయితే ఇచ్చాను. సో ఓవరాల్గా బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంది. సో ఇప్పటి వరకు మగ్గం వర్క్, మిషన్ వర్క్, డిజైనర్ బ్లౌజెస్ అయితే చూసారు కదండి. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో నాకు చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. Thank you for watching.